హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇకపై అమెరికా గ్రీన్ కార్డ్ రావడం కష్టమయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. రీసెంట్గా దాని గురించి చాలా చేంజెస్ చేయడం కూడా జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయబోతున్నారు నెక్స్ట్ మంత్ నుంచి. ఇందుకు ఆ చేంజెస్ ఏంటి, మనకి గ్రీన్ కార్డ్ రావడం అనేది ఎందుకు కష్టమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గ్రీన్ కార్డ్ అమెరికాకి ఏ వర్క్ వీసా మీద వచ్చినా, స్టూడెంట్ వీసా మీద వచ్చినా, ఏ వీసా మీద వచ్చినా వాళ్ళ నెంబర్ 1 టార్గెట్ అమెరికా గ్రీన్ కార్డు పొందడమే. సో గ్రీన్ కార్డు కంటే ముందు గ్రీన్ కార్డు ఈఏడి వస్తుంది, ఆ తర్వాత గ్రీన్ కార్డు, ఆ తర్వాత గ్రీన్ కార్డుకి వచ్చినాక కొన్ని సంవత్సరాల తర్వాత సిటిజన్షిప్. ఇది ఎవరైనా సరే అమెరికాకి ఏ వీసా మీద వచ్చిన వాళ్ళ టార్గెట్ అయినా ఎండ్ ఆఫ్ ది డే అదే అవుతుంది. అయితే ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ మంత్ కొన్ని చేంజెస్ చేయడం జరిగింది గ్రీన్ కార్డుకి సంబంధించి. అది నేను ఆల్రెడీ వీడియోలో చెప్పడం జరిగిందనమాట. ఎవరైతే గవర్నమెంట్ బెనిఫిట్స్ పొందుతుంటారో, లైక్ ఫుడ్ కూపన్స్ కానీ లేదంటే గవర్నమెంట్ ఇచ్చే ఏవైనా బెనిఫిట్స్ పొందుతూ ఉంటారో వాళ్ళందరికీ గ్రీన్ కార్డు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. గ్రీన్ కార్డు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఎండ్ ఆఫ్ ది డే అది యూఎస్ఏస్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే ట్రంప్ ఉన్నంతకాలము ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ పెడుతూనే ఉంటారు, కానీ ఇది యుఎస్సిఎస్ వాళ్ళు కఠినంగా వ్యవహరించాల్సి వచ్చే సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే మన గ్రీన్ కార్డ్ ఇష్యూ చేసేది యుఎస్సిఎస్ వాళ్ళు. సో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంత కాలము ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో అదంతా ఇంప్లిమెంట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చే గవర్నమెంటు ఇది ఇంప్లిమెంట్ చేస్తుందా, ఆపేస్తుందా అనేది మనకు తెలియదు. ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేదంటే ఆపేయచ్చు. కానీ ట్రంప్ ఉన్నంతకాలం ఈ అడ్డంకులు అయితే తప్పవండి. సో ఇంతకీ అసలు విషయం ఏంటి అని అంటే, మన వాళ్ళు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే కరెంట్ ఇయర్ అయితే మాకు గ్రీన్ కార్డు ఈఏడి వస్తుంది, ఆ తర్వాత మేము గ్రీన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు అని చాలా హోప్స్ పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారు. రీసెంట్గా చేంజ్ చేసిన రూల్స్ వల్ల నెక్స్ట్ మంత్ ఐ థింక్ 20th అనుకుంటానండి డేటు. ఆ తర్వాత ఎవరైతే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసుకుంటారో, అంటే I-485ని ఫిల్ చేసి అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేస్తారో వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పబోయేది కంప్లీట్గా వర్తిస్తుంది. అదేంటి అని అంటే, ఇప్పటి వరకు ఎవరైతే గవర్నమెంట్ బెనిఫిట్స్ పొందుతున్నారో వాళ్ళకి గ్రీన్ కార్డు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. కానీ నెక్స్ట్ మంత్ నుంచి ఎవరైతే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా యుఎస్ఏఎస్ వాళ్ళు స్క్రూటనింగ్ అనేది చాలా ఎక్కువ స్థితిలో చేసే అవకాశం ఉందన్నమాట. చాలా ఎక్కువగా స్క్రూటనింగ్ చేస్తారు. ఏ బేసిస్ మీద చేస్తారంటే, వాళ్ళు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసే టైంకి ఫస్ట్ది మీ వయసు ఎంత ఉంది, ఏంటి, మరీ ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళిపోతున్నారా, ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళే పని అయితే మాత్రం రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో వయసుని బేస్ చేసుకొని, అలాగే మీ హెల్త్ని బేస్ చేసుకొని కూడా, మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, షుగరు, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు అంటారు కదా, వీటిని లాంగ్ టర్మ్ డిసీజెస్, ఇలాంటివి ఉంటే కనుక ఎంతో కొంత గవర్నమెంట్ మీద భారం పడుతుంది. కాబట్టి మీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అలాంటి వాళ్ళకు కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, ఏంటి, అది కరెక్ట్గా ఉందా, లేకపోతే లో లెవెల్లో ఉందా, ఎలా ఉంటున్నారు, అలాగే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ మీద ఎంతమంది డిపెండ్ అయ్యి అమెరికాలో ఉంటున్నారు. ఒకవేళ మీకు ఎంప్లాయ్మెంట్ గ్రీన్ కార్డ్కి అప్లై చేస్తుంటారండి మన వాళ్ళు సహజంగా. సో ఆ తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ గ్రీన్ కార్డ్ అంటే ఆ ఒక్క పర్సన్కి మాత్రమే ఇస్తారనమాట. వాళ్ళు ఫ్యామిలీ గ్రీన్ కార్డ్స్ కింద అప్లై చేసుకుంటుంటారు, రిమైనింగ్ వాళ్ళందరూ డిపెండెంట్స్ కాబట్టి. సో ఎంతమంది డిపెండెంట్స్గా నీ మీద ఆధారపడి ఉన్నారు అంటే వాళ్ళందరికీ కూడా గ్రీన్ కార్డులు వస్తాయి, వాళ్ళందరికీ కూడా తర్వాత సిటిజన్షిప్స్ వస్తాయి. సో వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉన్నాయా, వాళ్ళ వల్ల గవర్నమెంట్కి ఏమైనా నష్టం జరుగుతుందా, ఇవన్నీ ఆలోచిస్తారండి, ఇవన్నీ చూస్తారు. అంటే హై లెవెల్ స్క్రూటనింగ్ అనేది చేయబోతున్నారు యుఎస్సిఎస్ వాళ్ళు. వీటన్నిటిని బేస్ చేసుకొని, ఇంక్లూడింగ్ మీ ఫైనాన్షియల్ పొజిషన్ కూడా, ప్రతి ఒక్కటి, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మీరు ఏం జాబ్ చేస్తున్నారనేది కావచ్చు, మీరు ఎలా ఉన్నారనేది కావచ్చు, మీ మీద ఏమన్నా క్రిమినల్ కేసులు కానీ ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా, లేకపోతే అరెస్ట్ చేసినట్టు ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా,
ఇవన్నీ చెక్ చేస్తారండి నెక్స్ట్ మంత్ 20th తర్వాత నుంచి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి. సో ఇవన్నీ చెక్ చేసి యుఎస్ఏఎస్ వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశము ఆ అధికారులకి ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇదివరకు ఎంత ఉందో అంతకు మించిన బలం వాళ్ళకి చేకూరింది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ చెక్ చేసుకొని, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంది, లేదు మీరు ఫైనాన్షియల్గా చాలా తక్కువ స్థితిలో ఉన్నారు, లేదంటే మీరు అప్పులు ఎక్కువ ఉన్నాయి, అంటే ఎక్కడన్నా మనం ఏదైనా ప్రాపర్టీ కొని, లేకపోతే మనం అప్పులు పాలైపోయి బ్యాంక్రప్సీ కానీ, లేదంటే ఏదన్నా ఎగ్గొట్టడం కానీ, ఇలాంటివి క్రెడిట్ కార్డ్ బిల్లు ఎగ్గొట్టడం కానీ, లేదంటే హాస్పిటల్ బిల్స్ ఎగ్గొట్టడం కానీ, ఇలాంటివి కూడా చేస్తుంటారు చాలామంది. నేను పర్సనల్గా చూశానండి హాస్పిటల్ బిల్లు ఎగ్గొట్టే వాళ్ళని. సో అట్లా ఏమన్నా చేసున్నారా, ఇవన్నీ మనం నాన్ ఇమిగ్రెంట్స్ కాబట్టి ప్రతిదీ మనకి లింకప్ అయ్యే ఉంటుందండి. వాళ్ళు కావాలంటే ప్రతి డేటాని చెక్ చేయగలరు మన వాటిని. సో ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. ఇలాంటివన్నీ చెక్ చేసి అట్ ది సేమ్ టైం మీ ఏజ్ ఒక 50, అప్పటికి అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసుకునే టైంకి ఒక 56 ఇయర్స్ లేకపోతే 55 ఇయర్స్ ఉందనుకోండి. సో అప్పుడు ఆలోచిస్తారనమాట, ఎందుకంటే అది ఓల్డ్ ఏజ్ కిందకి పోతుంది వాళ్ళకి. 60 ఇయర్స్ దాటితే ఓల్డ్ ఏజ్ కిందకి పోతే వీళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వాలి. సో గవర్నమెంట్ నుంచి ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి. అలాంటి వాళ్ళు అమెరికాకి అవసరం లేదు బేసిక్గా. సో అలాంటి సిచ్యువేషన్ కూడా బేస్ చేసుకొని అది కూడా కన్సిడర్ చేసి ఇవ్వాలా లేదా అనేది యుఎస్సిఐఎస్ అధికారులు ఇష్టం అండి. మ్యాక్సిమం 90% వరకు రిజెక్ట్ చేసే అవకాశమే ఎక్కువగా ఉంది. సో I-485 అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో అది రిజెక్ట్ చేయాలా యాక్సెప్ట్ చేయాలనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఖచ్చితంగా రిజెక్షన్ రేట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అది కూడా ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందంటే, పాపం ఈ ఇయర్ కానీ, నెక్స్ట్ ఇయర్ కానీ, ఆ పై వచ్చే ఇయర్ కానీ, కరెంట్ ఇయర్ అవుతుంది, మాకు గ్రీన్ కార్డ్ ఈఏడి వస్తుందని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ప్రాబ్లం అయ్యే అవకాశమే ఉంటుందండి. అబౌవ్ 50 ఇయర్స్ పడ్డా, లేదంటే మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, లేదు మీరు ఏదన్నా ఫైనాన్షియల్గా డౌన్లో ఉన్నా, లేదు మీ మీద డిపెండ్ అయ్యి ఎక్కువ మంది ఉన్నా, అది కూడా రీజనేనండి. ఇప్పుడు మన మీద డిపెండ్ అయ్యి ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, 5 మెంబర్స్కి అన్ని బెనిఫిట్స్ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ గ్రీన్ కార్డ్ వాళ్ళు కూడా పొందుతారు. సో ఆ 5 మెంబర్స్కి ఎక్స్ట్రా ఇవ్వాలి కదా, ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేస్తారు. సో వీటన్నిటిని బేస్ చేసుకుంటే మాత్రం మన ఇండియన్స్కి గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. మ్యాక్సిమం చాలామందికి ఈ షుగర్లు, బీపీలు, లేదంటే చిన్న చిన్న లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ఏయో ఒకటి ఉంటూనే ఉంటాయండి. సర్టైన్ ఏజ్ తర్వాత ఒక 50 ఇయర్స్ పైపడ్డ తర్వాత, 45 ఇయర్స్ దాటిన తర్వాత ఏదో ఒక ఇష్యూస్ అయితే హెల్త్ ఇష్యూస్ ఉంటానే ఉంటాయి కదా. సో దానికి సంబంధించి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, మీరు ఇక్కడ ఏమైనా క్రెడిట్ కార్డులు ఓవర్గా వాడి వాటిని ఎగ్గొట్టడం కానీ, వాటిని ఏదో ఒకటి బ్యాంక్రప్సీ లాంటివి పెట్టడం కానీ, ఇలాంటివి చేసినా, మీ మీద ఎక్కువ మంది డిపెండ్ అయ్యి ఉన్నా, ఏ విధంగా చూసుకున్నా మన వాళ్ళకి మెయిన్గా హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి చాలామందికి. ఆ తర్వాత మన వాళ్ళకి ఫైనాన్షియల్గా పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ఎడ్యుకేషనల్ పరంగా, ఫ్యామిలీ పరంగా కానీ పెద్దగా ఏమీ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటి, ఖచ్చితంగా మీ ఏజ్ ఈ 2 ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. స్టూడెంట్గా వచ్చిన వాళ్ళకైతే మేబీ అంత ఉండకపోవచ్చు, కానీ ఎందుకంటే స్టూడెంట్గా వచ్చిన వాళ్ళు ఒక 25 ఇయర్స్కి వచ్చినా కూడా మ్యాక్సిమం వాళ్ళకి గ్రీన్ కార్డు ఒక 20 ఇయర్స్ తర్వాత వచ్చినా 45 ఇయర్సే అవుతుంది. కాబట్టి ఓకే, 50, 60, 40 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఎవరైతే ఆల్మోస్ట్ 30 తర్వాత వస్తారో, అంటే 30 ఇయర్స్ 35 ఇయర్స్కి వస్తారో, వాళ్ళకి మాత్రం 20 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 55 ఇయర్స్ అవుతుంది. అప్పటికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది, ప్లస్ ఏజ్ పైన పడిపోతుంది. సో అంత ఏజ్కి వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇవ్వడం అవసరమా అని వాళ్ళు ఫీల్ అయితే కనుక ఇవ్వరు. సో ఏజ్ అనేది, హెల్త్ ఇష్యూస్ అనేవి మన వాళ్ళకి అడ్డుకట్టగా నిలిచే అవకాశం ఎక్కువగా ఉంది. గ్రీన్ కార్డు పొందే అవకాశం కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ 2-3 ఇయర్స్లో ఎవరైతే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమేనండి, మిగిలిన వాళ్ళకి కాదు. ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి మేము ఈ రూల్ని ఇంప్లిమెంట్ చేయము,
తీసేస్తాము అని చెప్పింది అనుకోండి, హ్యాపీ. మళ్ళీ తర్వాత రిపబ్లికన్స్ వచ్చి మళ్ళీ రూల్ ఇంప్లిమెంట్ చేస్తాము అని అంటే మనం చేసేదేం లేదు. సో ఇది క్లమ్జీ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. కాకపోతే ఇప్పటికి మాత్రం నెక్స్ట్ మంత్ నుంచి ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇదండి గ్రీన్ కార్డ్స్ గురించి, ఇండియన్స్కి కష్టం అవ్వబోతుంది అనే విషయం గురించి. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.